బీజేపీ నేతల వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, దిష్టిబొమ్మల దగ్ధం వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్విందర్ సింగ్ ఆరా రాహుల్ గాంధీపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. మీ నానమ్మకు పట్టిన గతే నీకు పడుతుంది అంటూ ఓ పబ్లిక్ మీటింగ్లో కామెంట్ చేశారు ఆయన. ఇలా ఒక ప్రధాన ప్రతిపక్ష నేతను బీజేపీ నాయకుడు బెదిరించినా ప్రధాని మోదీ స్పందించకపోవటాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. ధర్నాలు, బీజేపీ నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని ఏఐసీసీ ఇప్పటికే సూచించింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో నిరసనలకు పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నాగేంద్ర గాంధీ భవన్ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. దేశవ్యాప్తంగా ఏఐసీసీ పిలుపుతో కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి తన్విందర్ సింగ్ ఆరాకు సంబంధించినటువంటి దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమానికి సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఏఐసీసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ సైతం నిరసనలు చేపట్టేందుకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి ఢిల్లీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు అయినటువంటి తన్విందర్ సింగ్ ఆరా రాహుల్ గాంధీ, ఏఐసీసీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ పైన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో మీ నానమ్మకి ఏ గతి అయితే పట్టిందో నీకు కూడా రాబోయేటటువంటి రోజుల్లో అదే గతి పడుతుందంటూ కూడా ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనిపైన కాంగ్రెస్ నేతలంతా కూడా బగ్గుమంటున్నారు. దీనిపైన ఇప్పటి వరకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి హోంమంత్రి అమిత్ షా కానీ, అదేవిధంగా ప్రధాని మోడీ కానీ దీనిపైన ఎందుకు స్పందించడం లేదంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ నిరసనలు వ్యక్తం చేసేందుకు సిద్ధమైంది. దానిలో భాగంగానే ఏఐసీసీ పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాన్ని చేపట్టింది. హైదరాబాద్ కేంద్రంగా ఎన్ఎస్యూతో పాటు యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే, అదేవిధంగా హన్మకొండలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తన్విందర్ సింగ్ ఆరా ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. దీనిపైన బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ముఖ్యంగా చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఈ రోజైతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, బీజేపీకి సంబంధించినటువంటి దిష్టి బొమ్మ దగ్ధంకి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున చేపట్టబోతున్నారనే చెప్పాలి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.